హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఊరిలో పొద్దు పొద్దున్నే నాగేంద్ర ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి డోర్ని దబదబా కొడతారు. అబ్బా, ఇంత పొద్దున్నే ఎవరు వచ్చారు అని అనుకుంటూ రాజ్యం తలుపు తీసింది. రాజ్యానికి ఆ ఇద్దరు వ్యక్తులను చూడగానే మొదట భయం వేసింది. ఆ ఇద్దరు వ్యక్తులు చూడటానికి కండలు తిరిగి బాడీగార్డ్స్ రూపంలో ఉన్న రౌడీలలాగా ఉన్నారు. రాజ్యం భయపడుతూనే ఎవరు కావాలి మీకు అని అడుగుతుంది. ఇక్కడ నందగోపాల్ అనే వ్యక్తి ఉన్నాడట కదా, ఆయన కావాలి మాకు అని అంటారు వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు. రాజ్యం భయపడుతూనే అన్నయ్య అన్నయ్య అని గట్టిగా పిలుస్తుంది. రాజ్యం అరుపులకి ఇంట్లో ఉన్న అందరూ నిద్రలేచారు. పూజ, సంజ, మంగమ్మ, అలానే ప్రతాప్, చంద్రులు కూడా రాజ్యం అరుపులకి అందరూ హాల్లోకి వచ్చారు. గోపాల్ బెడ్రూమ్లో నుంచి తన అద్దాలను తుడుచుకుంటూ ఎందుకే అలా అరుస్తున్నావు అని అంటూ బయటికి వచ్చాడు. రాజ్యం గోపాల్ వైపు చూసి ఎవరో నీ కోసం వచ్చారు చూడు అని అంటుంది. నా కోసమా? మీ ఇంటికి ఎవరు వస్తారు అని అనుకుంటూ గుమ్మం దగ్గర నిలబడి ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులను చూసి గోపాల్కి పై ప్రాణాలు పైనే పోయాయి. ఏంటి నందగోపాల్, మా అయ్యగారు ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ని లిఫ్ట్ చేయట్లేదట, ఏంటి సంగతి అని గంభీరమైన గొంతుతో అడుగుతారు ఆ ఇద్దరు వ్యక్తులు. గోపాల్ తడబడుతూ అదేమీ లేదండి, నా ఫోన్ కింద పడి పగిలిపోయింది, అందుకే పని చేయట్లేదు, అందుకే మీ అయ్యగారితో మాట్లాడలేకపోయాను అని భయపడుతూనే చెప్పాడు గోపాల్. సరే, ఇప్పుడు మాట్లాడు, మా అయ్యగారు లైన్లోనే ఉన్నారు అని ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి ఫోన్ని గోపాల్ చేతికి ఇవ్వబోగా రాజ్యం మధ్యలో కలగజేసుకుని ఒక్క నిమిషం, ఎవరు అన్నయ్య వీళ్ళు, ఎవరితో మాట్లాడాలి అని అంటున్నారు అని అంటుంది. గోపాల్ అందరి వైపు చూసి మీరంతా లోపలికి వెళ్ళండి అని చెప్పాడు. ప్రతాప్ ఏదో మాట్లాడబోగా లోపలికి వెళ్ళమంటున్నాను కదా అని గట్టిగా అంటాడు గోపాల్. రాజ్యం తప్ప అందరూ లోపలికి వెళ్తారు. రాజ్యం, నువ్వు కూడా లోపలికి వెళ్ళు అని అంటాడు గోపాల్. లేదు అన్నయ్య, ఫోన్లో ఎవరు ఉన్నారు అని గోపాల్ని నిలదీస్తుంది రాజ్యం. గోపాల్ ఎంత చెప్తున్నా వినకుండా రాజ్యమే ఆ ఫోన్ని తీసుకుని మాట్లాడుతుంది. లైన్లో బలరాం ఉన్నాడు. బలరాం సూర్యవర్ధన్ కొడుకు. హలో, ఎవరండి మీరు? మా అన్నయ్యని ఎందుకు బెదిరిస్తున్నారు అని గట్టిగా అడుగుతుంది రాజ్యం. రాజ్యం గొంతు వినపడగానే బలరాం నవ్వుతూ ఎలా ఉన్నావు రాజ్యం అని అడుగుతాడు. ఎవరు అని అడుగుతుంది రాజ్యం. నా గొంతు గుర్తుపట్టలేదా రాజ్యం అని అంటాడు బలరాం. రాజ్యం ఒక నిమిషం ఆలోచించి బలరాం అని అంటుంది. పర్వాలేదే, ఇన్ని రోజులైనా నా గొంతుని బాగానే గుర్తుపట్టావు అని అంటాడు బలరాం. రాజ్యం నవ్వుతూ ఏంటి అన్నయ్య, నువ్వు వీడికి కూడా భయపడతావా అని మనసులో అనుకుని ఎందుకు మా అన్నయ్యను బెదిరిస్తున్నావు అని అడుగుతుంది. బలరాం గోపాల్ గురించి మొత్తం రాజ్యానికి చెప్పాడు. మా నాన్నతో మధుకృష్ణల పెళ్లిని ఆపి మాకు మధుకృష్ణలను అప్పగిస్తానని చెప్పి మా దగ్గర నుంచి 5 కోట్లు డబ్బును తీసుకున్నాడు. ఆ పని పూర్తి అయిన తర్వాత మిగిలిన 15 కోట్లు తీసుకుని వెళ్తానని ఆ గోపాల్ మా నాన్నతో చెప్పాడు. పైగా వాళ్ళ పెళ్లిళ్లను ఆపకపోగా ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని బలరాం రాజ్యానికి చెప్పాడు. రాజ్యం ఆశ్చర్యంగా గోపాల్ వైపు చూసింది.
రాజ్యం మళ్ళీ బలరాంతో మాట్లాడుతూ, సూర్యవర్ధన్ అంకుల్ పక్కనే ఉన్నాడా? ఉంటే ఫోన్ని అంకుల్కి ఇవ్వు, అంకుల్తో నేను మాట్లాడాలి అని అంటుంది. రాజ్యం మాటలకు బలరాం నవ్వుకుంటూ, నేను నీకు సరిపోనా, మా నాన్న కావాలా అని వెటకారంగా అడుగుతాడు. రాజ్యం కోపంగా బలరాంతో, మా మావయ్య గారు నిన్ను కొట్టిన దెబ్బలు అప్పుడే మర్చిపోయావా బలరాం అని అడుగుతుంది. బలరాం కోపంగా, నీకు వయసు పెరిగినా నీ పొగరు ఏమాత్రం తగ్గలేదు అని అంటాడు. సరేలే, నీ గురించి నా గురించి మనమే మాట్లాడుకోవాలి అని అనుకుంటూ, పక్కనే మీ నాన్న ఉంటే ఫోన్ ఇవ్వు, లేదు అంటే నోరు మూసుకొని ఫోన్ పెట్టే, నాతో ఎక్కువ తక్కువలు మాట్లాడకు అంటుంది రాజ్యం. రాజ్యం, ఎందుకంత కోపంగా మాట్లాడతావు? చాలా రోజుల తర్వాత నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ప్రేమగా మాట్లాడొచ్చు కదా. మీ అన్నయ్య విషయం పక్కన పెట్టు, నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉంటావులే అంటాడు బలరాం. చూడు, నీకు ఒకరితో సొల్లు కబుర్లు చెప్పుకునే టైం ఉందేమో కానీ నీతో సొల్లు మాట్లాడే టైం కానీ కోరిక కానీ నాకు లేదు అని అంటుంది రాజ్యం. నేను నీతో కాదు, సూర్యవర్ధన్ అంకుల్తోనే మాట్లాడాలి. అలా అయితేనే ఫోన్ని అంకుల్ చేతికి ఇవ్వు, లేదు అంటే ఫోన్ పెట్టేస్తున్నాను. మరో విషయం, ఇక్కడ దున్నపోతుల్లా ఇద్దరు ఉన్నారే, వాళ్ళని వెంటనే మా ఇంటి నుండి బయటకు వెళ్ళమని చెప్పు, లేదు అంటే నీ మనుషులు నా ఇంటి దగ్గరికి వచ్చారని మా బావగారికి తెలిసిందంటే నీ బాడీగార్డ్ల శవాలు మా ఊరి పొలిమేరల్లో తేలుతాయి, అంతవరకు విషయాన్ని తీసుకుని రాకు అని అంటుంది రాజ్యం. ఆ చెప్పు రాజ్యం, అప్పుడు ఈ విషయం మీ అన్నయ్య విషయం కూడా బయటకు వస్తుంది అని అంటాడు బలరాం. రాజ్యం నవ్వుతూ, మా బావగారు ఇది విషయం అని తెలియకముందే వాళ్ళు నీ మనుషులు అని తెలియగానే వాళ్ళని చంపేస్తాడు. ఆ తర్వాత మా విషయం ఎవరు చెప్తారు? నీ మాటలు, నీ అయ్య మాటలు మా బావగారు నమ్మరు అని నవ్వుతూ అంటుంది రాజ్యం. కాబట్టి నోరు మూసుకొని నేను చెప్పిన పని చెయ్యి. ఎందుకు రాజ్యం, నేనంటే నీకు ఇప్పటికీ అంత కోపం? మనిద్దరం మాట్లాడుకుని ఎన్ని రోజులయ్యింది, అందుకే సరదాగా 4 మాటలు మాట్లాడుతున్నాను. రాజ్యం నవ్వుతూ, నాతో ఫోన్లో ఇలా మాట్లాడావని నా మొగుడికి తెలిసిందంటే నువ్వు ఉన్న చోటికి వచ్చి నువ్వు నిల్చున్న చోటనే నిన్ను చంపి పాతేస్తాడు నా మొగుడు, జాగ్రత్త అని అంటుంది రాజ్యం. బలరాం చేతుల్లో నుంచి ఫోన్ని సూర్యవర్ధన్ తీసుకుంటాడు. హలో అనగానే ఆ గంభీరమైన గొంతు వినగానే రాజ్యానికి అర్థమైపోయింది ఇప్పుడు మాట్లాడేది సూర్యవర్ధన్ అని. టైం ఉదయం 6 గంటలు. ఆదిత్య నిద్రలేచి కళ్ళు తెరిచి చూసేసరికి మధు నేల మీద లేదు. బాత్రూంలోకి ఏమన్నా వెళ్ళిందేమోనని ఆదిత్య లేచి చూశాడు. మళ్ళీ బాల్కనీ వైపు చూశాడు. తన ఒత్తైన పొడవాటి జుట్టును గాలికి వదిలేసి బుద్ధునికి ఎదురుగ్గా కూర్చొని మెడిటేషన్ చేస్తోంది మధు. ఆ తెల్లని మొహంపై తన నల్లటి కురులు పడుతుంటే మధు చూడటానికి చాలా అందంగా ముద్దుగా కనిపించింది. ఆదిత్య మధుని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఒక టవల్ని, ఒక కొత్త టూత్ బ్రష్ని, టంగ్ క్లీనర్ని బెడ్ మీద పెట్టి తాను ఫ్రెష్ అయి బయటికి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత ఆదిత్య ఇంటికి వచ్చి మధుని చూశాడు. మధు బాల్కనీలో లేదు. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి ఉంటుందని అనుకుని తాను కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి కాఫీని ప్రిపేర్ చేసి 2 కప్పుల్లో కాఫీని పోసి హాల్లో ఉన్న చైర్లో కూర్చొని ఒక కప్పు టీపాయ్ పై పెట్టి మరొకటి
తాను తాగుతూ పేపర్ చదువుతున్నాడు. మధు ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చేటప్పటికి టీపాయ్పై వేడి వేడి కాఫీని చూసి ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య తన కళ్ళతోని కాఫీని తీసుకోమని సైగ చేశాడు. మధు ఆ కాఫీ కప్పుని తీసుకుని కాఫీని టేస్ట్ చేసింది. అబ్బా, సూపర్ ఉంది కాఫీ అని అనుకుంటుంది మధు. అలా ఇద్దరూ కాఫీని ఫినిష్ చేశారు. ఆదిత్య మధుతో టిఫిన్ కిచెన్లో గ్యాస్ కట్టుపై పెట్టాను, నీకు ఆకలి వేసినప్పుడు తిను అని చెప్పి డోర్ని జాగ్రత్తగా లాక్ చేసుకో అని చెబుతూ తన ఫోన్లో క్యాబ్ని బుక్ చేసుకుంటాడు. నేనిక ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని మరో మాట లేకుండా బయటకు వెళ్ళిపోయాడు ఆదిత్య. మధు ఆదిత్యని చూస్తూ, ఇప్పుడు టైం 6:30, నే కదా, ఈ టైంలో ఏ ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటారు అని అనుకుంటూ ఆదిత్య క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయేంత వరకు ఆదిత్యనే చూస్తూ ఉంటుంది మధు. లోపలికి వచ్చి డోర్ని లాక్ చేసుకుని ఒకసారి ఇంటిని మొత్తం చూసి, ఇది నా ఇల్లు కాదు, బావ ఎక్కడికి వెళ్తే నాకెందుకు, ఏ పని చేస్తే నాకెందుకు, నేనిక్కడ 6 నెలల గెస్ట్ని మాత్రమే, ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకో మధు అని అనుకుంటుంది. ఆంజనేయుల ఇంట్లో ఉదయం 5 గంటలకే కృష్ణ మీనాక్షితో నాకు పీరియడ్ వచ్చింది అని అబద్ధాలు చెప్పింది. సరే అని మీనాక్షి వెళ్ళి తులసికి చెప్పడంతో, అయ్యో, ఈ టైంలో పీరియడ్ రావడం ఏంటి, ఈ అమ్మాయికి చక్కగా వ్రతం చేసుకుని ఈ రోజు నైట్కి భాస్కర్కి కృష్ణకి కార్యం కూడా అనుకున్నానే అని అనుకుంటూ కృష్ణ రూంలోకి వచ్చింది తులసి. ఏంటమ్మా కృష్ణ, ఇప్పుడే అయినావా అని అడుగుతుంది. అవును అత్తయ్య అని అమాయకంగా తల వంచుకొని చెప్పింది కృష్ణ. తులసికి ఏం చెయ్యాలో అర్థం కాక, సరేలే ఏం చేస్తాం అని కృష్ణకి తలస్నానం చేసి ఈ గదిలోనే ఉండు, బయటకి రాకు అని చెప్పింది తులసి. హాల్లో భాస్కర్ చాలా హుషారుగా నిద్రలేచి, ఈరోజు వ్రతం కాగానే మా కొబ్బరి తోటకి కృష్ణని తీసుకుని వెళ్ళి అక్కడ సాయంకాలం దాకా కృష్ణతో కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేయాలి. ఆ తర్వాత ఆ కొబ్బరి తోటలోని లైటింగ్ ఏర్పాటు చేసి రాత్రి డిన్నర్ కూడా అక్కడే ప్లాన్ చేయాలి. ఆ తర్వాత అనుకుంటూ తనలో తానే సిగ్గుపడుతూ చాలా ప్లాన్లే వేసుకుంటాడు భాస్కర్. బయట నుండి ఆంజనేయులు భాస్కర్ అని పిలవడంతో భాస్కర్ ఆరు బయటకు వెళ్తాడు. అప్పుడే పైన బాల్కనీలో కృష్ణ తలస్నానం చేసి తన జుట్టును ఆరబెట్టుకుంటూ ఉంటుంది. కృష్ణ చిలకపచ్చ చీరను కట్టుకొని ఒక కాలు మెట్టు మీద పెట్టి తన తలను తుడుచుకుంటూ ఉంటుంది. చీరకట్టులో తన నడుము మొత్తం కనిపిస్తూ ఉంది. అప్పుడే భాస్కర్ కొబ్బరికాయలను తెస్తూ బాల్కనీలో నిలబడి ఉన్న కృష్ణ వైపు చూస్తాడు. ఆ చీరకట్టులో తన నడుము వంపులు స్పష్టంగా కనపడుతుంటే తన నడుము వంపుల వైపు భాస్కర్ చూస్తూ, నా పెళ్ళాం సూపర్ ఫిగర్ అని తనకు తానే అనుకుంటున్నాడు. భాస్కర్ని చూసి అక్కడ ఉన్న బంధువులలో ఉన్న ఒక పెద్దావిడ, నీ పెళ్ళానికి నువ్వే సైటు కొడుతున్నావా భాస్కర్ అని అడుగుతుంది. వ్రతం అయ్యేంత వరకు నీ కోరికలను అదుపులో పెట్టుకో భాస్కర్ అని ఆ పెద్దావిడ చెప్తుంది. అక్కడ ఉన్న ఆడవారంతా భాస్కర్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. అబ్బాయి తన పెళ్ళాన్ని చూసి ఆగలేకపోతున్నాడు, పాపం మన భాస్కర్కి ఎన్ని కష్టాలు అని నవ్వుతూ అక్కడ ఉన్న ఆడవారంతా అంటుంటే భాస్కర్, చిచి, మరీ ఇంత వీకేంట్రా నువ్వు, నీ పెళ్ళాన్ని చూసి నువ్వే చొంగ కార్చుకుంటున్నావు, సిగ్గులేదు అని అనుకుంటూ అందరి ముందు పరువు పోయిందిగా అని అనుకుంటూ
గబగబా లోపలికి వెళ్ళిపోతాడు భాస్కర్. భాస్కర్ లోపలికి రాగానే తులసి తల పట్టుకుని సోఫాలో కూర్చుంటుంది. అప్పటికి నేను దుర్గని అడుగుతూనే ఉన్నాను, కృష్ణకి నెలసరి టైం ఎప్పుడు అని. ఆ వదిన ఇప్పుడే కాదులే 10 రోజుల తర్వాత అనే చెప్పింది. కానీ ఇప్పుడు చూడు, ఇదేమో ఇప్పుడు పక్కన కూర్చుంది. ఇప్పుడు ఏం చేయమంటావురా దేవుడా అని అనుకుంటుంది తులసి. మీనాక్షి తులసి దగ్గరికి వచ్చి, అమ్మా, ఈ నెలసరి మన చేతుల్లో ఏమన్నా ఉంటుందా చెప్పు. మన బాడీలోని హార్మోన్స్ బట్టి అది జరుగుతుంది. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా రెస్పాండ్ అవుతుంది. ఈ 3 రోజుల నుంచి కృష్ణ ఎంత టెన్షన్ పడి ఉంటుంది. సడన్ గా పెళ్లి అంటే మెంటల్ గా ఫిజికల్ గా ఎంత ప్రెజర్ ఫీల్ అయి ఉంటుంది మనం ఊహించలేమా అమ్మా. తన బాడీ కూడా టైంకు తగ్గట్టు రెస్పాండ్ అవ్వాలి కదా. అత్తయ్య చెప్పిందిలే, 10 రోజుల తర్వాత రావాల్సింది ముందే వచ్చింది. దానికి అత్తయ్య ఏం చేస్తుంది? పీరియడ్ తొందరగా వచ్చినందుకు కృష్ణ మాత్రం ఏం చేస్తుంది చెప్పు. ఇంత చిన్న విషయానికి కూడా ఇంతలా డల్ అయిపోవాలా అమ్మా అని అంటుంది మీనాక్షి. అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా డల్ అయిపోతే ఎలా అమ్మా అని అంటుంది మీనాక్షి. తులసి మీనాక్షి వైపు చూసి, అంతేనంటావా అని అడుగుతుంది. నువ్వు కంగారు పడకమ్మా అని అంటుంది మీనాక్షి. సరే కానీ మీ వదినకి ఏం కావాలో అడిగి మరి అన్నీ ఇచ్చిరా అని చెప్పింది తులసి. అలాగే అని అంటుంది మీనాక్షి. లోపలికి వస్తూ తులసి మీనాక్షి మాటలు భాస్కర్ విని అప్పటిదాకా ఉన్న హుషారు అంతా మాయమైపోయి దిగాలుగా మొహం పెట్టుకుని, నా కళ్ళలన్నీ నీరుగారిపోయాయిగా అని అనుకుంటాడు భాస్కర్. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.